నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. ఈ గ్రీన్ టమాటాలతో ఏ రెసిపీ చేస్తే బాగుంటుందంటారు? నేను ప్రతిసారి మా ఇంట్లో పెట్టే ఆవ పచ్చడికి భిన్నంగా రోటి పచ్చడి చేద్దామని మెంతాకు, పుదీనా, కొత్తిమీర అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. 1-2 ముక్కలు పండులాగా కనిపించినవి కూడా వేసేసాను పచ్చడిలోకి. ముందుగా ప్యాన్లోకి నువ్వుల నూనె వేసుకొని కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. పుదీనా కంటే కొత్తిమీర డబుల్గా ఉంటే మరి కాస్త ఎక్కువైనా పర్వాలేదు. ఇలా ప్రిఫర్ చేస్తాను నేను. ఈ పచ్చడిలోకి కావలసిన కారం అంతా నేను పచ్చిమిరపకాయలతోటే వేసాను, ఎండుమిరపకాయలు వాడలేదు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వాడుకున్నాను. ఈ ఆకుకూరలన్నీ వేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కనిపించిన అవి వేయించుకున్న తర్వాత దగ్గరికి వచ్చేస్తాయి. మెంతాకు కూడా వేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు అన్నీ కలిపి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా చల్లారబెట్టుకొని దీనికి ఇదే మిక్సీ పట్టుకొని పచ్చడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర మెంతికూర పచ్చడి మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఇదంతా మంచిగా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి చల్లారబెట్టడం కోసం తీసుకోవాలి. స్టవ్ పైన అదే ప్యాన్లోకి మరి కాస్త నూనె వేసుకొని నేను ఈరోజు ఈ పచ్చడిలోకి నువ్వుల నూనె వాడుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పచ్చి టమాటా ముక్కలన్నీ కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇదంతా కూడా సిమ్ మంటలో పెట్టి చేస్తున్నాను. ముందు వేయించిన ఆకుకూరలు కూడా అలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. ఇప్పుడు కాస్త చింతపండు కూడా వేసుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గనివ్వాలి. లాస్ట్ ఇయర్ వరకు కూడా పొద్దున పూట పిల్లల్ని పంపించడం కోసం వంటలు చేసినప్పుడు మంటని కాస్త మీడియం, ఒక్కోసారి అవసరమైతే హైలో, అవసరాన్ని బట్టి చేస్తూ తొందరగా వంట అయ్యేటట్టు చూసేదాన్ని. ఎప్పుడైనా తొందర లేకుండా వండాల్సి వచ్చినప్పుడు మాత్రం స్లో కుకింగ్ని ప్రిఫర్ చేస్తూ సిమ్లోనే పెట్టి చేసేదాన్ని. టమాటాలు, చింతపండు కలిపి ఉడికించిన తర్వాత అవి మగ్గడం దగ్గరికి వచ్చినప్పుడు చివర్లో కాస్త బెల్లం వేసుకొని మరి కాసేపు మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇదంతా కూడా చల్లారబెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత ముందు వేయించి చల్లారబెట్టుకున్న ఆకుకూరలు, ఆ తర్వాత ఈ చల్లారిన టమాటా ముక్కలు కూడా మిక్సీలోకి వేసి ఇలా. అయితే ఇప్పుడు అన్ని వంటలు కూడా సిమ్లో వండడం కోసమే ప్రిఫర్ చేస్తున్నాను. అలా చేస్తున్నప్పటి నుంచి వంటలు చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఈ పచ్చడి మేము సాయంత్రం పన్నీర్ పకోడా, ఆలూ బజ్జీకి కాంబినేషన్గా తిన్నాము, డిన్నర్లో రైస్తో పాటు. మీరు కావాలంటే దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.